కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలండి. మరి ఈరోజు జ్ఞానపరంగా ఎదగడానికి సాధన మరి రాకపోవడానికి, సాధనలో విన్నా సరే రాకపోవడానికి కారణం ఏంటి, ఆ కారణాలని మనం ఎలా గుర్తించాలి అన్నది మనం ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. మరి భాగవతంలో పరమాత్మ 4 శ్లోకాల ద్వారా అన్ని జీవుల్ని సృష్టించి అంతటా నేనే ఉన్నా, నన్ను గుర్తించాలి అంటే ఒక్క మానవ జన్మే దానికి అధికారం ఉంది. మరి మానవ జన్మలో కూడా నన్ను తెలుసుకోవాలి, నా మాయని జయించాలి అంటే ధ్యానం ఒక్కటే. ధ్యానం ద్వారా మాత్రమే నా మాయని జయించి నన్ను తెలుసుకోగలరు అని మొట్టమొదటిగా 4 శ్లోకాల ద్వారా ఈ రహస్యాన్ని చెప్పడం జరిగింది. మరి ఇది మనం మొట్టమొదటిగా చదువుకుంటే ధ్యానం తెలిసిన అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు, మరి ధ్యానంలోకి వచ్చి కూడా ఎందుకు ఆత్మస్థితిలో ఉండలేకపోతున్నారు, ఆత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం ఎందుకు చెయ్యట్లేదు అన్నది మనకి ఆ 4 శ్లోకాలు చదివితే అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా సాధనలోకి వచ్చి కూడా ఆత్మని తెలుసుకోవాలనే కోరిక కలగట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మాయ ఆవహించి ఆత్మ యొక్క విశిష్టత తెలుసుకోకుండా జరుగుతుంది. ఆ మాయ ఆవహించిన జీవుడు ఆత్మని తెలుసుకోవడానికి ప్రయత్నించడట. ఎందుకంటే ఇప్పుడు మనం పత్రికారి దగ్గరికి వచ్చిన వాళ్ళలో చూస్తున్నాం, సాధన అంటే ఏదో ప్రాపంచిక లాభాలు కానీ శారీరక లాభాలు కానీ ఆశిస్తున్నారే కానీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలి, ఈ మాయని కూడా ఆత్మజ్ఞానం పొందడం వల్లే జీవించగలము అని తెలుసుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి మహాగ్రంథాల ద్వారా, ఈ సనాతనమైన గ్రంథాల ద్వారా భగవంతుడే స్వయంగా బోధించిన విషయాలు. భాగవతం అంటే భగవంతుడి గురించి తెలుసుకునేటప్పుడు ఈ భగవంతుడే బ్రహ్మకి బోధించిన ఈ బోధ. అంటే మానవులు తెలుసుకునే దానికి అవకాశం ఉంది కానీ తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేరు అంటే మరి వాళ్ళు మాయని జయించాలి, జయిస్తేనే భగవంతుడిని తెలుసుకోగలరు. అంటే భగవంతుడికి జీవుడికి మధ్యలో అడ్డు ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క మాయ వల్ల భగవంతుడిని తెలుసుకోవడం కష్టం. మరి మాయ ఆవహించిన జీవుడు ఎలా ఉంటాడు అన్నది ముందుగా తెలుసుకుంటే మరి తర్వాత దాన్ని ఎలా తొలగించుకోవచ్చో మనం తెలుసుకుందాం. ఏంటంటే మాయ ఆవహించిన వాళ్ళు శరీరం నేననుకోవడం, ఇది మొట్టమొదట అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడూ కూడా సాధన చేసి తన శరీరాన్ని బాగా ఉంచుకోవాలని చూస్తారు. వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఇంకా తమో గుణంలో ఉండి మాయకి వశమై నశించే శరీరం కోసం సాధనని ఉపయోగిస్తారు. పురాణాలు చదివితే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. కొంతమంది మనసుకు ప్రాధాన్యం ఇచ్చి, కొంతమంది శరీరానికి ప్రాధాన్యం ఇచ్చి తపస్సులు సాధనలు చేశారు. కఠోరమైన సాధనలు కూడా చేసిన వాళ్ళు మనకు తెలుసు. అంటే ఇప్పుడు మనం భూమి మీద మరి దీని గురించి ఆలోచించేటప్పుడు మనం ఎలాంటి సాధన చెయ్యాలో తెలుసుకుంటే మన సాధనలో మాయని జయించి పురోగతిని సాధిస్తాం. మరి సాధనలోకి వచ్చి పత్రిక లాంటి సద్గురువుని పొంది కూడా మనం
ఇంకా ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తున్నాను, లేకపోతే ధ్యానంలో నాకు అన్ని రోగాలు తగ్గేసాయి అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా తమో గుణం వదలలేదు, ఇంకా ఆరోగ్యం కోసం ధ్యానం అంటున్నారు అన్నది తెలుసుకుంటే వీళ్ళకి మాయకి వశమయ్యారు. ఈ మాయకి వశమైనప్పుడు వీళ్ళ గుణాన్ని కూడా మార్చుకోవడానికి ప్రయత్నించరు. బతుకంతా మరి ఆరోగ్యం 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 వస్తుంది సరి అయిన ఆహారం తిన్నప్పుడు, సరి అయిన వ్యవహార శైలి ఉన్నప్పుడు. ఒక్క ఆరోగ్యం ఆహారంతోనే కాదండి, నీ ఆలోచన విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫస్ట్ వచ్చేది బీపీ, షుగరు నీ నెగిటివ్ ఆలోచనల వల్ల. ఎందుకంటే వాడిట్టా వీడిట్టా, వాడి ఎదవా వీడి ఎదవా, వీడు మంచోడు కాదు వాడు చెడ్డోడు, ఇట్లాంటి నెగిటివ్ ఆలోచనలు చేస్తే నీకేమవుతుంది, నీకే తెలియని ఆందోళన నీ మనసులో ఉండి ఎన్నో రోగాలకు కారణమవుతుంది. అందుకే జానులకి ఏది జరిగినా మన మంచికి అని ఒక పాజిటివ్ థింకింగ్లో ఉండండి అని గురువులు చెప్తారు. మరి నువ్వు మాయకు వశమయ్యావు, గురువు చెప్పాడు అందరూ ఆత్మస్వరూపులే అని. వాళ్ళ మనోప్రవృత్తి ఉంటుంది, అట్లా ప్రవర్తిస్తారు. కానీ గురువు చెప్పినప్పటికీ మనం ఇంకా ఆరోగ్యం 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 అన్నామంటే మనం తమో గుణంలో ఉన్నట్టే. తమో గుణంలో ఉంటే ఖచ్చితంగా మాయకు వశమవుతాం. ఆ మాయని జయించడం చాలా కష్టం తమో గుణంలో. ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానం వదులుకోవాలి అంటే తమో గుణాన్ని దాటాలి. అందుకే సాధనలోకి వచ్చి అందరూ సాత్వికంలోకి వచ్చేసారని అనుకోకండి, అది కూడా ఉంటుంది. ఉన్నప్పుడు ఆరోగ్యం ఆరోగ్యం అంటాం. అంటే ఇప్పుడు ప్రజలందరికీ ముఖ్యంగా ఆరోగ్యం కావాలి. ధ్యానాన్ని మెడిసిన్లా వాడడం కాదండి, ధ్యానానికి ఎంతో గొప్ప స్థితి, గొప్పదానికి వాడుకోవాలి. ఆరోగ్యం అనారోగ్యం అన్నది కర్మల వల్ల వస్తుంది. కర్మ తీరగానే అవి పోతాయి. ఎలా పోతాయో ఎన్నో అనుభవాల ద్వారా మనం చెప్తూనే ఉన్నాం. ఇంకా ఆరోగ్యం ఇంకా ఆరోగ్యం అంటున్నారు. ఈ ఆరోగ్యం వల్ల ధ్యానము అంటే అది ప్రిలిమినరీ స్టేజ్. అంటే తమో గుణం ఉంది, మాయకి వశమయ్యారు. మనం మాట్లాడితే ఎవరు మాయకి వశమయ్యారో మరి అర్థమైపోతూ ఉంటుంది. మరి వీళ్ళు ఎప్పటికీ మాయని దాటలేరు, జయించలేరు. ఇక రెండు, మనస్సు గురించి కోరికలు, సంకల్పాలు. మరి ఈ దేహమే భూమి మీద ఉండనప్పుడు నువ్వు ఈ కోరికలన్నీ కోరి వాటితో శాశ్వతంగా ఉంటావా? ఉండవు. కానీ కోరికలు 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 ఎందుకు ఇలా కోరుతున్నావు అంటే ఆవరణ దోషం. అంటే సత్యాన్ని కప్పి ఉంచింది లోన మనసు, ఆత్మని కప్పి ఉంచి ఆ మనసు ఏం చేసింది, అది పెత్తనం చేస్తోంది. పెత్తనం చేయడం వల్ల మనసుకు పెత్తనం వస్తే అన్నీ కోరికలే. ఇది రజోగుణానికి సింబలు. ఇదొక రకం మాయ. నేను అందరికంటే గొప్పగా ఉండాలి, అందరూ నన్ను పొగడాలి అనే ఒక మాయలో ఉంటాడు. ఈ మాయ ఏమవుతుంది, కోరికల వెంట పరుగులు తీస్తుంది. ఆ పరుగులు తీసిన మనసు ఎప్పటికీ శాంతి ఉండదు. అంటే తమో గుణం, రజోగుణం. ఈ రెండు, ఒకటి అజ్ఞానం, రెండు ఆవరణ దోషం అంటారు. ఈ ఆవరణ దోషం వల్ల ఆత్మని తెలుసుకోలేక మనసే ఆత్మగా కొంతమంది చెప్పేస్తున్నారు కూడా. మనసే ఆత్మ అని. మనసు ఆత్మ కాదండి. ఇన్ని గ్రంథాలు ఎందుకు వచ్చాయి మనసు మీద? మనసును కంట్రోల్ చెయ్యని ఎందుకు చెప్తున్నారు అంటే మనసును ఆత్మని కప్పివేసిన ఈ మనసు ఆత్మని వెలుగులోకి రాకుండా చేస్తుంది. కాబట్టి ఆ మనసు యొక్క చంచల గుణం వల్ల మనం ఇలా ఉన్నాం. ఇది ఎంత కారణం ఏంటి? నీ గుణం వల్లే మాయకి వశమైపోతున్నాం. ఆ గుణాన్ని మార్చుకుంటే మాయ నుంచి బయటపడతాం. ఇది ఆవరణ దోషం. కోరికలు ఉంటే మనసు నేననుకుంటూ మనసు చెప్పినట్టే చెయ్యాలి అనుకుంటున్నావు. ఎందుకంటే మనసు పెద్దదారి. కొంతమంది శరీరం కోసం ఆలోచిస్తున్నారు,
కొంతమంది మనసు యొక్క కోరికల వల్ల ఆలోచిస్తున్నారు. ఇక మూడవది విక్షేపణ దోషం. ఈ విక్షేపణ దోషం ఏంటి అంటే ఇది కొంచెం చంచలావస్థ, మనసు యొక్క చంచలావస్థ ఇది కూడా. అంటే ఇటు సాత్వికంలోకి వస్తారు కానీ పూర్తిగా రాలేరు. రజోగుణం ఎక్కువ, తమో గుణం రజోగుణం ఎక్కువ, కొంచెం సాత్వికంలో ఏమవుతుంది, కొంచెం మంచి పని చెయ్యాలని ఉంటుంది, సాధన చెయ్యాలని ఉంటుంది, కొంచెం ఇవ్వాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక రకం మాయలో పడిపోతారు. ఇప్పుడు చూడండి, చాలామంది ప్రపంచక జీవితంలో కష్టాలు వస్తూ ఉంటే ఈ దేవుడి దగ్గరికి వెళ్దామా, ఆ దేవుడి దగ్గరికి వెళ్దామా, ఈ గుడికి వెళ్దామా, ఈ పూజ చేద్దామా, ఆ పూజ చేద్దామా అని ఈ చంచల స్థితిలో తిరుగుతూ ఉంటారు. అంటే ఏంటి, ఇది కూడా ఒక రకం మాయే. ఈ మాయ ఏమవుతుంది, ఈ దేవుడికి పవర్ ఉందా అంటే దైవం గురించి సరి అయిన అవగాహన లేక ఆ స్థితిలో గుళ్ళు మారుస్తూ పూజలు మారుస్తూ మరి వ్రతాలు మార్చుకుంటూ చేస్తారు. అది ఆ స్థితి, ప్రాపంచిక స్థితి. ఇది చంచలావస్థ. కానీ ధ్యానం దగ్గరికి వచ్చేక కూడా, ధ్యానంలోకి వచ్చేక కూడా ఈ చంచల స్థితి, విక్షేపణ దోషం ఎందుకు పోవట్లేదు అంటే, పోలేదు అని ఎలా తెలుస్తుంది అంటే, గురువు వచ్చినప్పటికీ, గురువు చెప్పినప్పటికీ నువ్వు సాత్వికం వల్ల గురువు దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకున్నా నీకున్న కష్టాలు పోకపోతే ఏం చేస్తున్నావు, ఈ ధ్యానం కాదు ఆ ధ్యానం, ఆ ధ్యానం కాదు ఈ ధ్యానం. ఏ ధ్యానం చేస్తే ఫలితాలు ఎక్కువ ఉంటాయి, ఏ ధ్యానానికి ఫలితాలు లేవు, శ్వాస మీద చేసాకే ఫలితం. కానీ మనకు అర్థం అవ్వట్లేదు. అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఇంకా మాయ ఉంది. దాన్ని విక్షేపణ దోషం అంటే ఒక్కొక్క గుణాన్ని బట్టి వచ్చే దోషాలకి మహాత్ములు ఒక్కొక్క పేరు పెట్టారు. తమో గుణంలో మాయ ఆవహించి ఉన్న దోషానికి అజ్ఞానం, రజోగుణంలో మాయ ఆవహించి ఉన్నది ఆవరణ దోషం అని చెప్పారు. మరి సాత్వికంలోకి వచ్చి కూడా పూర్తికంగా రారు. ఈ రెండు గుణాలతో పాటు కొద్దిగా సాత్వికం ఉంది, సాధనలోకి వచ్చేసారు, ఆత్మని తెలుసుకున్నారు. కానీ తెలుసుకున్నా సరే ఇంకా కోరికలు తీరట్లేదు, కష్టాలు తీరట్లేదు, అనుకున్నవి సాధించట్లేదు అని మరి చంచలత్వంలో ఏ ధ్యానం చేద్దాం. గురువు వచ్చి చెప్పినప్పటికీ శ్వాస మీద ధ్యాసని మన సొసైటీలో ఇన్ని రకాల ధ్యానాలు ఎందుకు వచ్చాయి? ఉన్నది ఒకటే ధ్యానం, అది శాశ్వత ధ్యాస అని పత్రిసారు రాయించి పెట్టిన గుడాకేశ ధ్యానం అని ఒకటి పేరు, కర్మ విపాక అని ఒకళ్ళ పేరు పెట్టుకుని ఇన్ని రకాల చక్రాల మీద, ఓంకారం మీద ఇట్లా రకరకాల ధ్యానాలు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మనసుకున్న చంచలావస్థే ఇంకా మాయలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే సాత్విక గుణంలో కూడా నువ్వు మాయకి వశమవ్వచ్చు అని మనం తెలుసుకోవాలి. వీళ్ళు ఎప్పుడు ఆత్మ గురించి అధ్యయనం చేయడం మొదలు పెడతారు, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా ఆత్మే సత్యం నిత్యం, దానికోసమే సాధన, దానికోసమే సద్గురువులు వస్తారు అని ఖచ్చితంగా నీకు అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు ఈ అజ్ఞానం పోతుంది, ఆవరణ దోషం పోతుంది, మరి విక్షేపణ దోషం కూడా నువ్వు పోగొట్టుకోవచ్చు. ఈ మూడు దోషాల వల్లే మాయకి వశమవుతాం. మాయకి వశమవడం వల్లే ఈ మూడు దోషాలు నిన్ను అంటుకుని సాధనలోకి వచ్చినా మనం ప్రాపంచిక విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, ఆధ్యాత్మికలోకి వచ్చిన వాళ్ళే మనం. ఎందుకంటే ప్రతి దాని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ పక్క వాళ్ళని విమర్శించడం కాదు, మనం ఉన్న దారి ఎంత గొప్పదో ఎంత కరెక్టో మనకు తెలియాలి. మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా నేనున్న దారి కరెక్టు. ఆత్మ గురించి అధ్యయనం చేయడమే ఆధ్యాత్మికత. ఆత్మ కోసమే ఈ సాధన అంతా, పరమాత్మని తెలుసుకోవడానికే ఆ సాధన అంతా. పరమాత్మ ఎవరు? మధ్యలో ఇన్ని ఎందుకు వస్తున్నాయంటే మాయకి వశమై, ఆ ప్రకృతి యొక్క మాయ. ఎందుకు నేను మాయకు వశం అవుతున్నాను? నాలో ఉన్న గుణాలను ఇంకా తొలగించుకోలేదు. ఆ గుణాలను తొలగించుకుంటే ఏముంది? రజోగుణం,
తమోగుణం రజోగుణం రెండు ఎక్కువ ఉన్నప్పుడు అవి కొద్దిగా సాత్వికం ఉండి రజోగుణం తమోగుణంలో ఉంటే విక్షేపణ దోషం. ఈ 3 దోషాల వల్ల మాయకి వశమవుతున్నాను అని ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి. చూడండి, ఆధ్యాత్మికత అంటే గురువులు మనకు చెప్పేది ఏంటి అంటే ప్రపంచం అశాశ్వతం, శరీరం అశాశ్వతం, మనసు అశాశ్వతం, ఆత్మే ముఖ్యం. ఈ 4 విషయాల మధ్య తిరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మికత అంతా. గురువులు చెప్పేది ఒకటే, ప్రపంచం శాశ్వతం కాదు, శరీరము శాశ్వతం కాదు, మనసు శాశ్వతం కాదు, ఆత్మే సత్యం నిత్యం. ఈ 4 విషయాల చుట్టూరునే ఈ బోధ అంతా ఎప్పుడు జరుగుతుంది. మీరు గమనించండి, మన మ్యాథమెటిక్స్ మరి ప్రపంచ జీవితంలో ఎంత గొప్ప క్లాసులకు వెళ్ళాం. మ్యాథమెటిక్స్లో 4 విషయాలే మనకు ఉంటాయి. ఏంటి? మల్టిప్లికేషన్స్, మరి మైనస్లు, ప్లస్లు, డివైడెడ్లు, అంటే భాగారాలు, గుణకారాలు, కూడికలు, తీసివేతలు, హెచ్చివేతలు. ఈ 4 ఉంటాయి. అవి ఇంకా 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 స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఈ 4 చుట్టూరునే తిరుగుతూ ఉంటుంది మ్యాథమెటిక్స్ అంతా. అట్లాగే ఆధ్యాత్మికత అంతా ప్రపంచము, శరీరము, మనసు. మనసుకి ఇంకో భాగమే బుద్ధి అనుకోండి. అంటే ఈ 4 ఆత్మ. అంటే ఈ 3 దాటి వెళ్తేనే ఆత్మ అని మనకి అర్థమైనప్పుడు 4వ స్టెప్లో ఆత్మ గురించే నువ్వు ప్రయత్నిస్తే ఇక్కడ నీకు మెల్లిమెల్లిగా మాయను దాటగలవు. ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రకృతి ముందు 3 అడిగినప్పుడు మాయగా మారుతుంది. అది అంటే దండన ఇచ్చే తల్లి అది ప్రకృతి. ప్రకృతిని మనం తల్లితో పోల్చుకుంటాం. పోల్చుకున్నప్పుడు ఏమైంది? అక్కడ తప్పు చేస్తే బిడ్డ తల్లి దండనే. ఒక తల్లి తప్పు చేసినప్పుడు దండిస్తుంది. వాడు గొప్పగా ఎదిగి గొప్పగా చదువుకుంటూ మంచి జీవితం జీవిస్తుంటే ఆ తల్లే బిడ్డని ప్రేమగా లాలనగా దగ్గరికి తీసుకుంటుంది. మరి ప్రకృతి కూడా మనకు తల్లే కదా. నువ్వు ఆ గుణాలతో ఉండి ఆ కోరికలు కోరితే అవి ఒక జీవుడు ధ్యానము అంటే ఈ 4 ఈ 3 కోరుతున్నాడంటే అవి కోరరాని కోరికలు. ఇప్పుడు మన తల్లి ఉంది, నేను ఎవరినైనా కొట్టొస్తాను గమ్మున అన్నం పెట్టంటే ముందు మనకు చాచి లంపకాయ కొడుతుంది. అదవా నువ్వు కొట్టడానిక నిన్ను మేపుతున్నాను అని. అమ్మా నేను చదువుకోవడానికి వెళ్ళాలి, స్కూల్కి టైం అయిపోతుంది, లేట్ అయితే మాస్టర్ తిడతారు, నేను లెసన్ మిస్ అవుతాను అంటే గబగబా పెడుతుంది నోట్లో, అన్నీ సర్దిస్తుంది. అంటే ఇదే తల్లి దుర్మార్గపు పనులు చేస్తే దండిస్తుంది, సన్మార్గపు పనులు చేస్తే ప్రేమతో లాలిచ్చి ఇంకా ఇంకా చేస్తుంది. ప్రకృతి కూడా మనకి తల్లే. ఆ తల్లికి నీకు మంచి గురువునిచ్చింది, సాధన అనే మార్గం ఇచ్చింది. మరి భాగవతంలో చెప్పాడు, రామాయని జయించాలి జయించలేకపోతున్నాం కాబట్టే, పరమాత్మని కోరుకోలేకపోతున్నాం అంటే గురువు ద్వారా చెప్పించింది ఈ ప్రకృతే. ప్రపంచం శాశ్వతం కాదు, శరీరం శాశ్వతం కాదు, మనసు శాశ్వతం కాదు, ఆత్మే సత్యం నిత్యం. నువ్వు ఆత్మని తెలుసుకోవడానికే ఈ శరీరాన్ని ధరించేవు అని గురువు ద్వారా మనకు చెప్పించినప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇంకా ఈ ప్రపంచంలో భోగాల కోసం నశించిపోయే ఈ శరీరంలో ఉన్న రోగాలు తగ్గించుకోవడం కోసం మనసును కల్పిస్తున్న మాయలో పడి మనసు కోరినవన్నీ సమకూర్చడం కోసం ఎన్నో కథలు ఎన్నో క్లాసులు విన్నాం. పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అని. ఇంకా నా కూతురికి పెళ్ళి అవ్వట్లేదు, నా కొడుకు ఉద్యోగం రావట్లేదు అంటే వాడి నిర్ణయం ఏంటో సార్ అన్నీ చెప్పేశారు. కానీ ఆ పుస్తకాల్లో రాసుకుంటున్నాం, లేకపోతే పుస్తకాలు అయితే కొనుక్కుంటున్నాం, కానీ దాని మీద అధ్యయనం చెయ్యట్లా. నిన్న నాకు ఒక ఆమె అడిగింది, ఏమండి మా 2 అమ్మాయిలకి పెళ్లి చేసుకోని అంటున్నారు, నేను ఏం చేయను? ఏం చేయగల నోరు మూసుకొని ధ్యానం చేసుకోను. అదేంటండి అలా చెప్పాను?
మరి ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుని వచ్చారు కదా. వాళ్ళ జీవితంలో పెళ్ళొద్దనుకున్నారేమో, ఇంక నువ్వేం చేస్తావు? లేకపోతే ఈ షాప్ భరించకపోతే ధ్యానం మానేసి ప్రాపంచిక జీవితంలో అమ్మలక్కల కబుర్లు విను. మరి మనమేం చేయలేం కదా. అలాంటి దానికి సొల్యూషన్ ధ్యానము అంటే వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నారు? నువ్వు సాధన చేస్తూ ఈ ప్రాపంచికం డౌట్స్ అన్నీ ఆధ్యాత్మిక డౌట్స్ అడిగితే మరి అందుకే పత్రికారు కొట్టేవారు, తిట్టేవారు. ఎందుకు తిడతారు, ఎందుకు కొడతారు? నీకు ఆత్మని చేరుకునే మార్గంలో సాధన కుదరకపోతే అడుగు, అది చెప్తారు. ఆధ్యాత్మిక డౌట్స్ అడగాలి. ఆధ్యాత్మిక క్లాసులు చెప్పే గురువులు వచ్చినప్పుడు, జ్యోతిష్యం చెప్పే గురువుల దగ్గరికి వెళ్ళినట్టు అడిగితే, లేకపోతే నేనేమైనా చెప్పరా ఈ సహస్రం ఈ అష్టోత్తరం చెయ్యండి అని అంటే కాదు కదా. పత్రికారు చెప్పారు ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. భాగవతం చెప్పింది నా మాయని జయించడం చాలా కష్టమని. గురువులు చెప్తున్నారు గుణాలను మార్చుకోండి. సత్వంలో సాధనలోకి వచ్చిన శుద్ధ సాత్వికంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. కానీ ఇంకా మనకి కోరికలు ఉన్నాయంటే తమో గుణాన్ని పెంచుతున్నాం, రజో గుణాన్ని పెంచుతున్నాం. ఈ రెండు గుణాలని పెంచినంతసేపు మనలో మాయకి వశమవుతాం. పక్కవాడు నన్ను పొగడాలి అని వేసమెంత కోరికున్నా నీలో ఇంకా రజోగుణం ఉన్నట్టే. నేను ఒక సంకల్పం చేస్తాను నాకు ఆరోగ్యం బాగోవాలి అని నువ్వు కోరుకుంటే ఇంకా నీలో తమో గుణం ఉన్నట్టే. నన్ను పొగిడేయాలని కోరిక ఉన్నదంటే నీలో ఇంకా రజోగుణం. ప్రజలు పొగడడం ఏంటి? పరమాత్మ మెచ్చుకోవాలి. పరమాత్మే మెచ్చుకుంటే సృష్టి అంతా నీదే. కానీ నీకు ఇంకా ఒక పరిమితి జ్ఞానంతో ఈ శరీరం ఉంచేసుకోవాలి ఆరోగ్యంగా. నువ్వు కర్మ చేసినప్పుడు వస్తూనే ఉంటాయి, కర్మలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. అసలు ధ్యానంలోకి వచ్చి నాకు ఇంకా రోగం ఏంటి అనే క్వశ్చన్ రావడమే అజ్ఞానం. మనం చేసే ధ్యానం ఎంత, కర్మలేమో కొండంత, చేసే జ్ఞానమేమో స్పూన్గా. సముద్రం అంత కర్మలు ఉన్నాయి. ఒక స్పూన్తో నీళ్లు తీస్తే ఎంత వస్తుందో మన సాధన అంతుంది. నువ్వెప్పుడు కూడా సాధన చేస్తున్నప్పుడు నా జీవితం ఇలా ఎందుకుంది అనే క్వశ్చన్ మన నోటంటే రాకూడదు. ఎలా ఉన్నా స్వీకరించాలి. అది కష్టమే రాని, నష్టమే రాని, బాధే రాని, అవమానమే రాని, ఏదైనా స్వీకరించాలి. స్వీకరించగలిగితే అప్పుడు ప్రకృతి తల్లికి మన మీద జాలి రావచ్చు. ఒక్కటే నేను ఆత్మని అనుకుంటే నువ్వు విశ్వ కళ్యాణం కోసం పాటుపడతావు. నేను పలానా శరీరాన్ని పలానా అని అనుకుంటే నీ గురించి ఆలోచించుకుంటావు, నీ పేరు ప్రతిష్టల గురించి ఆలోచించుకుంటావు. కానీ లోకం గురించి ఆలోచించు. నువ్వు లోకం గురించి ఆలోచించకపోతే లోకేశుడు నిన్ను ఎలా మెచ్చుకుంటాడు? ఆయన ఎక్కడో లేడు, ఆత్మగా నీలో సర్వాత్మగా సృష్టి అంతా ఉన్నాడు. నాకు వేసమెత్తు కోరిక ఉన్నా నేను తమో గుణం రజోగుణంలో ఉన్నాను అని మనకు అర్థం అవ్వాలి. ఈ రెండు గుణాలే మాయకి వశమయ్యేటట్టు చేస్తాయి. ఉంటాయి, అందరికీ బంధాలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి. బంధం లేనోడెవడు, బాధ లేనోడెవడు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవడానికే, ఆ బంధాలను వదులుచుకోవడానికి, ఈ బాధల్ని మర్చిపోవడానికే గురువు వచ్చి సాధన అనే మార్గాన్ని చెప్తాడు. నువ్వు ఈ బంధం కోసం పుట్టింది అన్వేషణ కోసం పుట్టావు, ఆత్మాన్వేషణలో ఉన్నావు. దానికి మార్గం ఇది. ఈ రెండు గుణాలు నిన్ను బంధంలో లాగుతాయి. ఈ రెండు గుణాలు ఉంటే మాయ నిన్ను వరిస్తుంది. వరిస్తే నువ్వు తరించవు. వేసమెత్తు ప్రాపంచికంగా ఎవరేమనుకుంటున్నారు అనేది నీకు వస్తే, ఈ ప్రపంచం ఇలా ఉందేంటని నువ్వు క్వశ్చన్ వేస్తే నువ్వు ఇంకా మాయలో పడిపోతున్నట్టే. మనం ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ మాయలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే కృష్ణ భగవానుడు చెప్పింది ఏంటి? త్రైగుణ్యో విషయో వేద నిస్త్రైగుణ్యో భవార్చన అన్నాడు. మూడు గుణాలని దాటి వెళ్ళు. వేదాలన్నీ మూడు గుణాల వరకే చెప్పినాయి. అందుకే వేదం అంతా కూడా సృష్టిలో ఉన్నవి చెప్పినవి, అవి ఎలా తీసుకోవచ్చు అన్న మంత్రాలు ఉన్నవి. ఈ మూడు గుణాల్లో ఎలా సాధించవచ్చు అన్న ప్రపంచంలో. కానీ లాస్ట్లో వేదాంతం చెప్పింది అంటే ఏంటి? అది వేరే పార్ట్ వచ్చేసింది.
కానీ 3 గుణాల వరకు ఈ చదువుకును వేదంలో ఉంది, వేదంలో ఉంది, వేదంలో ఉంది అనుకుంటున్నాం. కానీ వేదాంతం ఎందుకు చదవట్లా? మనం ఈ 3 వదిలి వేదాంతంలో ఉన్నాం. అంటే పరమాత్మని ఎలా చేరుకోవచ్చో వేదాంతం ఉంది. అదే ఉపనిషత్తులుగా మళ్ళీ ఇవ్వడము జరిగింది. 3 చెప్పాయి 3 చదువుతూ కూర్చున్నారు చాలామంది. ఈ వేదంలో ఉందండి అంటారు. మన వాళ్ళకి అర్థం కాక ఓహో వేదంలో ఉంది కాబట్టి అది కరెక్టే. కానీ ఈ 3 చెప్పాక వేదాంతం చెప్పింది ఏంటి? ఈ 3ని అనుభవం అయ్యాక నీకు తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, ఈ 3 అనుభవాలు అయ్యాక అప్పుడేమన్నాడు? పరమాత్మని గురించి తెలుసుకో, ఆయన్ని చేరుకోవాలని తెలుసుకో. అందుకే యుద్ధం వరకు ప్రేరేపించాక కృష్ణుడు ఏం చేశాడు? 3 గుణాలని దాటి వెళ్ళి వచ్చినా అన్నాడు. వేదాలు అక్కడ వరకే చెప్తున్నాయి అనుకుంటున్నారు. కానీ 4వ గుణమైన శుద్ధ సాత్వికం ఉంది. ఈ 3 గుణాల్లో మాయ రావచ్చు. శుద్ధ సాత్వికంలో మాయను జయించడానికి ప్రయత్నిస్తాం. అందుకే చూడండి, పూర్వం ఋషులు ధ్యానం చేస్తుంటే ఇంద్రుడు ఎన్నో మాయల్ని పంపేవాడు. అంటే ఈడ మాయని ఎన్నో రకాల ప్రలోభాలు వాళ్ళకి. ఆ ప్రలోభాలు పడుతుంటే కొంతమంది జారిపోయేవారు, కొంతమంది నిలిచిపోయేవారు. అలా మనకి ఇంకా ప్రపంచం ఏమనుకుంటుందో, లేకపోతే నా శరీరం బాగుండాలి, నా మనసుకు నచ్చినట్టు ఉండాలి, ఈ 3 ఉన్నాయి అంటే ధ్యానంలో మరి ఏముంది? అజ్ఞానం ఉంది, ఆవరణ ఉంది, విక్షేపణ. ఈ 3 ఇవన్నీ కూడా తమో గుణం, రజోగుణం, సాత్వికంలో మొట్టమొదటి స్థాయి. పేరు ప్రఖ్యాతలు కోరుకున్న, లాభాలు ఆశించిన. ఇప్పుడు చూడండి, దానాలు చేసి పేరే ఇచ్చుకుంటారు. దానం మంచి పనే, కానీ పేరు కోసం పాకులాడితే అది మళ్ళా ఆ పేరు దేనికి వస్తుంది? ఈ శరీరానికే వస్తుంది. అందుకే అక్కడ దాటి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడే సాధన గొప్పగా ఉండడానికి మాయ కూడా సహకారిగా ఉంటుంది. తొలగిపోయి వీడు ఆత్మ గురించి ప్రయత్నిస్తున్నాడు, ఆత్మ గురించి సాధన చేస్తున్నాడు, కానీ అప్పుడు మాయను వరించాం. అప్పుడు మాయ రాదండి. శుద్ధ సాత్వికంలోకి వెళ్ళేటప్పుడు మనకు అర్థమైపోతుంది. కానీ ఎలా వస్తాం? ఎలా మాయను ఎదుర్కొంటాం? ఎలా అందులో నిలవగలం? ఇవన్నీ మరి తెలుసుకోవాలి. అది రేపటి క్లాసులో చెప్పుకుందాం. మరి ఈరోజు మనం మాయ ఎలా ఉంటుంది, ఏ గుణాల్లో ఉంటుంది, ఏ భ్రాంతిలో ఉంటుంది? అందరూ ధ్యానులు అవ్వరండి. ధ్యానం చెయ్యొచ్చు, కానీ జ్ఞానులు అన్నవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ధ్యానం చెయ్యొచ్చు. చాలామంది రాక్షసులు, దేవతలు అందరూ ధ్యానం చేశారు. కానీ మరి ఋషులందరూ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగారు. దేవతలు శక్తులు విశ్వ కళ్యాణం కోసం ఇచ్చారు. మరి రాక్షసులు వాళ్ళ కోసం వాళ్ళు చేశారు ధ్యానం, రాక్షసులు. అందుకే భగవంతుడి దృష్టిలో కోరికలతో ధ్యానం చేస్తే మనం ఆ కేటగిరీకే వస్తాం. అందుకే ధ్యానం అన్నది గురువు చెప్పాడు, నువ్వు ఆత్మస్వరూపానివి, పరమాత్మ అంశవి, పరమాత్మవి. అది తెలుసుకోవాలి అంటే ధ్యానం. అదే భాగవతం చెప్పింది, నన్ను తెలుసుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. కానీ నా మాయను జయిస్తేనే నన్ను తెలుసుకోగలరు. చాలా చక్కగా విప్పి చెప్పేశారు పరమాత్మ. కానీ మనం అవన్నీ చదవక తప్పేముంది, వాళ్ళు కూడా మీ శిష్యులేనండి, వాళ్ళు కూడా పత్రిగారి శిష్యులేనండి, వాళ్ళు పత్రిగారి బొమ్మే పెట్టుకుంటున్నారండి. భగవంతుడి బొమ్మ అందరి ఇళ్లలోనే ఉంటుంది. రాముడి బొమ్మ ఉంది, కృష్ణుడి బొమ్మ ఉంది, నాస్తికుడి ఇంట్లోనే ఉంటుంది. అంటే భగవంతుడి మాట వినని వాళ్ళందరూ నాస్తికులే. దుర్మార్గుల ఇళ్లలో ఉంటుంది, సన్మార్గుల ఇళ్లలో ఉంటుంది, అందరి ఇళ్లలోనే ఉంటుంది. ఎందుకు ఉండదు? పెట్టుకోవడమే కదా బొమ్మలు. అంటే ఇప్పుడు మనం ఎందుకు మాయకు వశమయ్యామంటే ఖచ్చితంగా తమో గుణం, రజోగుణంలో ఉండి సాత్విక గుణంలో కొద్దిగా వచ్చి సాధన నేర్చుకున్న ఈ తమో గుణం, రజోగుణం ప్రభావం వల్ల మాయకి వశమై ప్రపంచము, శరీరము, మనస్సు అని పట్టుకుని తిరుగుతున్నాం. ఆ 3 వదిలితేనే ఆత్మ.
ఆత్మగా ఎదగాలి. ప్రకృతి ఎందుకు ఇంత మాయలో పడేస్తుందంటే వాళ్ళకున్న గుణాల వల్ల, వాళ్ళ కోరికలు వల్ల ఈ మాయకు వశమై ఇంకా ఇంకా తప్పేంటి అనే స్థితికి వచ్చేసారు. అది తప్పు కాదు అని వాదించే స్థితికి వచ్చేసారు. ఇంత అజ్ఞానంతో ఉన్నారు. పత్రిగారు లాంటి సద్గురువుని పొంది కూడా ఈ అజ్ఞానం వదలట్లేదంటే ఆయన మాటలు సరిగ్గా అర్థం కాలేదు. మరి మనం కూడా పత్రిగారి శిష్యులమే కదా. మరి మనకెందుకు అర్థమైంది అంటే సాత్వికం నుంచి శుద్ధ సాత్వికంలోకి వెళ్ళడానికి సాధన తీసుకున్నాం మనము. వాళ్ళు ప్రపంచము, శరీరము, మనసు స్థితిలో ఉండడానికి సాధన చేస్తున్నారు. మనం దాటడానికి చేస్తున్న సాధన వాళ్ళు ఉండడానికి చేస్తున్నారు. అందుకే మాయకి వశమయ్యారు. మనం మాయని దాటడానికి ప్రయత్నిస్తున్నాం. అది రేపటి క్లాస్లో ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అన్నది రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.